ఆ గ్రామంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది. తమకు ప్రాముఖ్యతమైన దసరా దీపావళి పండుగలను జరుపుకునే గ్రామస్తులు అంతే ఉత్సాహంగా మొహరం పండుగను ఘనంగా నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహబూబాద్ జిల్లా ఇనుగుర్తిలో ఈ అరుదైన సంఘటన వేదికైంది. అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో హిందూ ముస్లింలు కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. పెళ్లి కాని యువతీ యువకులు సంతానం లేనివారు మొక్కుకుంటే వివాహాలు జరిగి సంతానం కలుగుతుందని, అనారోగ్యంతో ఉన్నవారు మొక్కుకుంటే వ్యాధులు మటుమాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వేడుకలు జరుపుకోవడం ద్వారా గ్రామంలో ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇక గ్రామంలోని పలు వాడల్లో పీర్ల ఊరేగింపులో మహిళలు నీళ్ల బిందెలు, కొబ్బరి కుడుకలు, బెల్లం, తమలపాకు దండలు పట్టి సమర్పించారు. కుల మత భేదాలు లేకుండా హిందూ ముస్లిమ్స్ అందరం సంతోషంగా జరుపుకుంటూ ఉంటాము. ఇది ఇప్పటి నుండి కాదు, మా వెనక తాతలు ముత్తాతల కానుండి మేము ఈ యొక్క పండుగను ఘనంగా ఊరు మొత్తం కలిసి మేము మన కుల మత భేదాలు లేకుండా ఎసంటి వర్గాలు లేకుండా మేము అందరం కలిసిమెలిసిగా అందరం అన్నదమ్ముల్లాగా ఈ యొక్క పండుగను మేము ఇక ఇనుగుర్తి గ్రామంలో ఘనంగా ఉంటున్నాము. మేమందరము నేను పీఠాధిపతుల యొక్క వారసుని, మా తాత మా కుమారులు వాళ్ళందరూ ఇప్పటి కూడా ఈ యొక్క పీర్ల పండుగను మేము ఘనంగా నిర్వహిస్తున్నాము. మేము మొత్తం 14 పీర్లు ఉన్నాయి. ఇందులో తల్లి పీరి బి ఫాతిమా అని చెప్పి పీరు ఉంటుంది. దాన్ని మేము ఓన్లీ హుసేన్ ఇద్దరు మాత్రమే ఆ యొక్క తల్లి పీరిని కలిసి మేము రన్నుకు పోవడం జరుగుద్ది. మేము ఇక్కడ చాలామంది మా గ్రామస్తులు కానీ పక్క గ్రామాల నుండి వరంగల్ అటు నుండి వచ్చి ఇక మన కొంగు పట్టడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క కోరికలు నిర్వహించుకోవడానికి, వాళ్ళ కుమారు వాళ్ళ సంతానం కోసం, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగాలేకున్నా ఇతర ఇబ్బందులు ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కును చెల్లించి వాళ్ళ మొక్కు ఒకవేళ నెరవేరినచో వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ దట్టి గొడుగులు అవన్నీ పెట్టడం జరుగుద్ది. మేము ఈ యొక్క పండుగను ప్రతి మొహరం